కోలాహలంగా కూటమి ప్రభుత్వ తొలి వార్షికోత్సవ వేడుకలు. కాకినాడ జిల్లా మండల కేంద్రమైన పెదపూడిలో కూటమి ప్రభుత్వ తొలి వార్షికోత్సవ వేడుకలు కోలాహలంగా గురువారం నిర్వహించారు. అనపర్తి తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, తెలుగు మహిళా అధ్యక్షురాలు చుట్టూరు సూర్యకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పెదపూడిలో కూటమి కన్వీనర్ పుట్ట గంగాధర్ చౌదరి, ఆరిముల్లి అమ్మన్న, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చుట్టూరు కృష్ణ ఆధ్వర్యంలో తొలి వార్షికోత్సవం నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు, అలాగే కొందరు పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మనం అందరం చూసాం. ఏదైతే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఈ కౌరవ సభలో నేను ఉండను, వస్తే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని మనందరి మీద నమ్మకంతో ఆ రోజు సవాల్ చేసి చూపించారు. ఈ రోజు ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు ఇచ్చి 164 సీట్లు ఇచ్చి గౌరవప్రదంగా మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి పంపించాం. దాని స్ఫూర్తిగానే ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సర కాలంలో కూడా చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో చేయలేని పనులు ఒక సంవత్సర కాలంలో అనేక కోట్లు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారో చంద్రబాబు నాయుడు గారు మహానాడులో, అవి కూడా అమలు చేయడం జరిగింది. ఎందుకంటే మనకి దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తారని చెప్పడం జరిగింది. దీపావళి రోజున 3 సిలిండర్ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే మనకి ఏదైతే 4000 పెన్షన్ అమలు చేస్తామని చెప్పడం జరిగిందో, వెంటనే ఏప్రిల్ నుంచే ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందు, మన ప్రభుత్వం రాకముందు నుంచే కూడా దాన్ని పెట్టి 4000 చెప్పిన పెన్షన్ ఏప్రిల్ నుంచి అమలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మనం అందరం ఎదురు చూస్తున్న పథకం తల్లికి వందనం. ఈ పథకాన్ని కూడా ఈ రోజు నా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఒక్కొక్కరికి 15,000 చెప్పిన అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఏదైతే అన్నదాత పథకం కూడా జూన్ నెలలో కూడా అది వేయడం జరుగుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మోడీ సహకారంతో మన రాష్ట్రాన్ని సుభిక్షం చేసుకుంటూ సుపరిపాలన మీద అందరికీ సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ప్రజా ఆదరణ పొందుతూ ప్రజల కోసమే ఈ ప్రభుత్వం పాటుపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా మంచిగా ఆలోచించి మన కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి, మంచి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇక్కడ పెదపూడి మండలం పెదపూడి గ్రామంలో వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో తెచ్చిన అనేక పెట్టుబడులు కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే ఈరోజు సంవత్సరం అయిన సందర్భంగా ప్రతి అకౌంట్కి 15,000 చొప్పున తల్లికి వందనం కార్యక్రమం ఈరోజు సీఎం గారు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అన్ని నియోజకవర్గాల్లో రోడ్లు అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే ఇంకా 2-3 సంక్షేమ కార్యక్రమాలు కూడా వచ్చే 2 నెలల్లో అవి కూడా ప్రారంభమవుతాయి. ప్రారంభమైన తర్వాత ప్రజల్లో ఇంకా